Hello all, welcome back to our YouTube channel. Here is the non-spoiler review of the film పరక్రమం. సో మూవీ చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పే ముందు ఇప్పుడే కానీ మన ఛానల్ మీ ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఆల్రెడీ లెట్స్ బ్యాక్ టు అవర్ యాక్చువల్ కంటెంట్. 1 hour 57 minutes రన్ టైంతో ఆహాలోని ఈ మూవీ ఇవాళే రిలీజ్ అవ్వడం అయితే జరిగింది. సో మూవీ చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పాలంటే మూవీ సూపర్గా ఉంది. రిటర్న్ అండ్ డైరెక్టర్ అండ్ యాక్టర్ బై బండి సరోజ్ కుమార్. సో మీరు మాంగళ్యం మూవీ చూసుంటే తన కోసం అయితే మీకు అర్థమవుతుంది. మెయిన్లీ మూవీ మొత్తంలోనైతే స్లాగ్ అనేది మాత్రం హైలైట్ కనిపించింది. హీరో స్లాగ్ మాత్రం. అలాగే స్టోరీ పరంగా కూడా బాగుంది. డైరెక్షన్ బాగుంది, పర్ఫార్మెన్స్ బాగుంది. స్టోరీ లైన్ ఇంకా చెప్తే కరెక్ట్గా ఒక నాటకం ఉంటుంది. ఆ నాటకం పేరు పరక్రమం. అది రవీంద్ర భారతిలోనే ఎందుకు నాటకం చేయాల్సి వచ్చింది, అలాగే హీరో హీరోయిన్ లాస్ట్కి కలుసుకుంటారా లేదా, దీనితో పాటును చిన్నప్పుడు దుర్గని ఎవరు చంపారు ఇదంతా తెలియాలంటే ఈ మూవీ అయితే చూడాల్సిందే. లోవరాజు మన హీరో. సో గల్లీ క్రికెటర్, అలాగే స్టేజ్ ఆర్టిస్ట్ కూడా. తన ఫాదర్ కూడా స్టేజ్ ఆర్టిస్టే. తన ఫాదర్ ఎలా చనిపోతాడు కూడా తెలియాలంటే మీరు మూవీ అయితే చూడాల్సిందే. ఓవరాల్గా అయితే నాకు మూవీ అంతా చాలా నచ్చింది. అంటే ప్రస్తుతం అంటే మొత్తం ఇది 2 డైమెన్షన్లా, మొత్తం 2 యూనివర్స్లా జరుగుతాయి. ప్రెజెంట్ ఒకటి, పాస్ట్ ఒకటి, ప్రెజెంట్ ఒకటి, పాస్ట్ ఒకటి, అలా జరుగుతూనే ఉంది. హైలైట్ ఏంటంటే మాత్రం లాస్ట్ 10 minutes మాత్రం హైలైట్గా అనిపించింది. దట్స్ ఆల్ గైస్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్.